చూస్తున్నాం సింగర్ మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. మంగ్లీ పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు కొంతమంది బంజారా అండ్ ఓయూ జేఏసీకి సంబంధించిన నేతలు. తనకు ఎటువంటి సినిమాల్లో పాటలు పాడడానికి కానీ ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడానికి అక్కడ లైవ్ ఈవెంట్స్ చేయడానికి కానీ అనుమతించొద్దు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కేసు విచారణ ముగిసే వరకు, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు మూవీస్లో అవకాశం ఇవ్వొద్దని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకి మంగ్లీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంగ్లీ ఫ్యామిలీతో మధుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీకి వెళ్ళిన మధు సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెనింగ్లో మంగ్లీ తమ్ముడిని సన్మానించారు. ఇటు మధు అక్రమ దందాలో మంగ్లీకి ప్రమేయం ఉందా అనేది ఏదో ఒకటి తేలేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తనకి సినిమాల్లో పాటలు పాడడానికి కానీ ఈవెంట్లో లైవ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఆ సినిమాల్ని బ్యాన్ చేస్తాం, ఆ ఈవెంట్స్ని అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నారు కూడా. ఓయూ జేఏసీ అండ్ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ నాయక్. సంపత్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరి ఏం చేస్తున్నా చూడాలి. అయితే